సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసునామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, మానవులను రక్షించుటకు దేవుని యొక్క సంకల్పం చాలా గొప్పది. ఈ సృష్టిని దేవుడు తన బలము చేత, జ్ఞానము చేత ఎలా సృష్టించాడో, ఎలా పనిని జరిగిస్తున్నాడో, అలాగే తన బిడ్డలను రక్షించుటకు కూడా ఈ భూమి మీద దేవుని పనులు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని పనికి ఆయన సంకల్పాన్ని సిద్ధం చేశాడు. ఒక మనిషి పాపములో నడిచేటప్పుడు ఆ మనిషికి దేవుని వాక్యమును ప్రకటించి ఆ మార్గము నుండి మరల దేవుని మార్గములోనికి తీసుకుని వచ్చుట చాలా కష్టం. అంత సులువుగా జరిగిపోయేటువంటి పని కాదు. దేవుని మార్గంలో ఒక మనిషిని నిలబెట్టడం అనేది తేలికైన పని కాదు. ఎందుకంటే అది హృదయానికి సంబంధించినటువంటి పని, శరీరానికి సంబంధించినటువంటి పని కాదు. లోక సంబంధమైనటువంటి వైద్యులు శరీరానికి రోగం వస్తే ప్రకృతిలో ఉన్న ఔషధాలను తీసుకుని వైద్యం చేస్తారు, అది శరీరం మట్టుకే. కానీ హృదయం యొక్క తలంపులు, హృదయం యొక్క లోతులకు వెళ్ళి ఆలోచనలను శోధిస్తూ దేవుని మార్గంలో ఒక వ్యక్తిని నిలబెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఈ పని కొరకు దేవుడు తన బిడ్డలను, తన మార్గంలో ఉన్నటువంటి నీతిమంతులను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ పనిని దేవుడు ఒక ప్రణాళికతో చేయమంటున్నాడు, ఒక ప్రణాళికతో చేయమంటున్నాడు. ఎందుకంటే దేవుని పని చాలా గొప్పది, దేవుని పని కష్టమైనది, అంత తేలికగా జరిగిపోయేది కాదు. దేవుని పనికి ఫలితం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఒక మనిషిని దేవుని మార్గంలో నిలబెట్టడం అనేది దేవుని పని అనుకుంటే, ఈ దేవుని పనిని చేయటానికి దేవుడు తన బిడ్డలనే పంపిస్తున్నాడు, నీతిమంతులని పంపిస్తున్నాడు. అందుకే ప్రభు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద దేవుని పని, తండ్రి పని అనగానే మనుషులను దేవుని వాక్యములు నిలబెట్టే పనిలోనే ఆయన ఉన్నాడు. అనేక ఇతర పట్టణములకు మనం వెళ్ళి అనేక మందికి దేవుని రాజ్యమును గూర్చి ప్రకటన చేసి దేవుని పనిని పూర్తి చేయాలి, ఇందు నిమిత్తమే నేను వచ్చితిని అని ప్రభువు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు తెలియజేసినటువంటి మాటలు మనం చదవగలం. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద దేవుని పని ఎలా జరుగుచున్నదంటే ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికతో జరుగుచున్నది. ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడాలంటే దేవుడు చాన్నాలుగా, అంటే ఒక రోజులో ఎవరిలోనూ మార్పు మనకు కనిపించదు. ఒక రోజులో ఒక వ్యక్తిని మనం నీతిమంతుడని చెప్పలేం. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కొంతకాలం మనం చూస్తే తప్ప, అనేక ఒడిదుడుకులకు తట్టుకుంటే తప్ప ఆ వ్యక్తిని మనం నీతిమంతుడు అని చెప్పలేం. ఒకరోజు భక్తితో, ఒకరోజు చేసిన పనితో, ఒకరోజు ఇచ్చిన అర్పణతో ఒక వ్యక్తిని మనం నీతిమంతుడని నిర్ధారించకూడదు, నిర్ధారించలేం. కొంతకాలం ఉంటుంది. ఈ కాలములో దేవుడు ఆ వ్యక్తిని పరీక్షిస్తాడు. ఆ వ్యక్తి దేవుని కొరకు నిలబడతాడా లేదా, ఏమైనా చిన్న చిన్న శోధనలకు కొట్టుకుని పోతాడా, వెనక్కి మళ్ళీపోతాడా, దేవుని మార్గమును విడిచిపెట్టి వెళ్ళిపోతాడా,
తనంతట తానుగా నిలబడేందుకు శక్తిని కలిగి ఉన్నాడా లేదా అన్నది దేవుడు కొంతకాలంగా చూస్తాడు. కొంతకాలంగా చూస్తాడు. ఒక వ్యక్తిని దేవునిలో నిలబెట్టుటకు దేవుడు మొదట పునాది వేస్తాడు. అంటే పునాదికి సంబంధించిన మాటలను ప్రకటింపజేస్తాడు. ఆ తర్వాత నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత పునాది మీద నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత సంపూర్ణ స్థాయిలోనికి ఆ వ్యక్తి వెళతాడు. అంటే పశ్చాత్తాపపడినటువంటి హృదయం, పాపక్షమాపణ నొందినటువంటి వ్యక్తి ఒక్కరోజులోనే నీతిమంతుడైపోతాడా? ఒక్కరోజులోనే నీతిని చూపించగలడా అంటే అది సాధ్యం కాదు. దేవుడు కొంతకాలాన్ని ఇస్తున్నాడు. దేవుడు కొంతకాలాన్ని ఇస్తున్నాడు. ఈ కాలంలో నీవు ఎదగాలి, స్థిరపడాలి. నీవు స్థిరపడిన తర్వాత అనేకులను స్థిరపరచాలి. నీవు స్థిరపడిన తర్వాత అనేకులను స్థిరపరచాలి. ఇదంతా కూడా ఒక పరిశ్రమ. దేవుని పని అంతా కూడా ఒక పరిశ్రమ. ఈరోజు భూమి మీద చాలా పనులు జరుగుతున్నాయి. చాలా పనులు జరుగుతున్నాయి. అనేక మంది వృత్తులను కలిగి ఉంటారు. వృత్తులు కలిగి ఉంటారు. అంటే వారు తరతరాల నుండి కూడా ఆ వృత్తినే చేస్తూ ఉంటారు. ఇక మిగిలిన వారు తాము నేర్చుకున్నటువంటి విద్య, తాము నేర్చుకున్నటువంటి నైపుణ్యత, దానికి సంబంధించినటువంటి పనులను చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు భూమి మీద అనేకమైనటువంటి పనులు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. జానుడు పొట్టను పోషించుకోవటానికి లోకానికి మాత్రమే సంబంధించినవి. ఇవి దేవుడు చేయమని ఆజ్ఞాపించిన పనులైతే కాదు. లోకమందు మనం బ్రతకటానికి ఆయా వృత్తులను మనం కలిగి ఆయా పనులు మనం చేసుకోవచ్చు. అయితే ఇవి దేవుడు మనకు ఆజ్ఞాపించిన పనులైతే కాదు. దేవుడు ప్రతి మనిషికి కూడా ఆజ్ఞాపించిన పని ఏంటంటే దేవుని పని. దేవుని పని అంటే ఏంటంటే ఒక మనిషిని బ్రతికించటం, చెడు మార్గంలో నుండి సన్మార్గంలోనికి తీసుకుని రావటం, పాపములలో నుండి, పాప జీవితములో నుండి పరిశుద్ధతలోనికి తీసుకుని రావటం, దేవుని కొరకు బ్రతికింపజేయటం. పునాది స్థాయి నుండి సంపూర్ణ స్థాయి వరకు ఒక వ్యక్తికి ఆయా దశలలో దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ, ప్రకటించి, వినిపించి, నేర్పిస్తూ ఆ వ్యక్తిని దేవుని కొరకు నిలబెట్టడమే దేవుని పని. ఆ వ్యక్తిని దేవుని కొరకు నిలబెట్టడమే దేవుని పని. ఎలా నిలబడాలి? ఒకరోజు నిలబడితే సరిపోదు. ఎవరైనా ఒక నిర్మాణాన్ని పైన హంగు ఆర్భాటాలతో చేసేసి ఒక రోజుకు చూపించారనుకోండి, తర్వాత చిన్న గాలికో లేకపోతే దాని అంతటా అదే తర్వాత రోజు పడిపోయింది అనుకోండి, దానిని నిర్మాణం అంటారు ఎవరైనా? కుప్ప కూలిపోయింది అనుకోండి మొత్తం అంతా, దానిని నిర్మాణం అనొచ్చా? లేదు. అది కొంతకాలమైనా నిలబడాలి కదా. కొంతకాలమైన కొన్నేళ్ళు నిలబడాలి కదా. అది అప్పుడు దాన్ని నిర్మాణం అంటారు. దేవుని కొరకు ఒక వ్యక్తిని నిలబడితే ఆ వ్యక్తి మరణించేంత వరకు కూడా నిలబడే ఉండాలి. అంటే దేవుని మార్గంలో నిలదొక్కునే ఉండాలి. అంతే తప్ప వెనుతిరిగిపోయేవాడుగా ఉండకూడదు. అందుకే ప్రభువారు ఒకానొక సందర్భంలో ఉపమానాన్ని చెబుతూ ఏమంటారు? విత్తువాడు విత్తనములు తీసుకొని పొలంలోనికి బయలుదేరినప్పుడు అన్ని విత్తనాలు కూడా దున్నబడినటువంటి నేలను పడవు. కొన్ని మాత్రమే దున్నబడినటువంటి ఆ నేలలో, మంచి నేలలో పడతాయి. కొన్ని విత్తనాలు దారిన పడిపోతాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడిపోతాయి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడిపోతుంటాయి. అవి ఫలించవు. కొద్దిగా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఫలించినా ఆ తర్వాత వాటి నుండి ఫలం రాదు. అవి అక్కడితో ఆగిపోతాయి. వాటి ప్రస్థానం అక్కడితో ముగింపబడుతుంది. ప్రియులైన నా స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దేవుని మాటలను వింటున్నటువంటి మనం నిలబడాలి. అంటే ఎన్ని గాలివానలు వచ్చినా కానీ బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి మన జీవితాలు దేవునిలో నిలబడాలి. అందుకొరకు మనం వాక్యం నేర్చుకోవాలి. అందుకొరకు దేవుని వాక్యాన్ని మనం వినాలి, సాధన చేయాలి. దేవుని వాక్యంలో మనం పరిపూర్ణులము కావాలి. దేవుడు దీనిని అంతటిని ఏమంటున్నాడు? ఆయన పని, ఇది నా పని అంటున్నాడు.
ఒక కర్మాగారంలో ఈరోజు పనులు జరుగుతున్నాయి, లేకపోతే కార్యాలయాలలో ఈరోజు పనులు జరుగుతున్నాయి, విద్యాలయాలలో స్కూల్స్లో టీచర్లు పనులు చేస్తున్నారు, అలాగే విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్లు వారిది పనే, పాఠాలు చెప్పడం వారిది కూడా పనే, బ్యాంకులలో ఉద్యోగులు పనులు చేసుకుంటున్నారు, అలాగే అనేక మంది ఆయా వృత్తులు కలిగిన వారు పనులు చేస్తున్నారు. దేవుని పని కూడా ఉంది. వీరంతా తమ జానెడు పొట్టను పోషించుకోవడానికి పనులు చేసుకుంటూ ఉంటే దేవుడిచ్చిన పని కూడా ఉంది. ఏంటా పని? మొదట నీవు నిలబడాలి, దేవుని వాక్యాన్ని విని సంపూర్ణ స్థాయి వరకు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ కట్టబడి, దేవునిలో ఒక నిర్మాణముగా కట్టబడి నీవు మొదట నిలబడాలి. ఆ తర్వాత దేవుని పనిలోను ఉండాలి. అనగా అనేక మందిని, నీ చుట్టూ ఉన్నటువంటి అనేక మందిని నీవు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ పనిలో నీవు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని పని. ఈరోజు ఈ దేవుని పనిలో ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ మంది. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది. అనేక మంది మాత్రం తమ ఇష్టాన్నే తాము నెరవేర్చుకుంటూ లోకమందు జానెడు పొట్టను పోషించుకోవడానికి మాత్రమే ఆలోచిస్తూ, ఇంకా మాట్లాడితే వెనక పోగేసుకోవడానికి వారు పనులు చేసుకుంటున్నారు. జానెడు పొట్టను పోషించుకోవడానికి మాత్రమే అయితే చాలా సమయం మిగిలిపోతుందండి. మన జానెడు పొట్టను పోషించుకోవడానికి 24 గంటలు కష్టపడవలసిన అవసరం ఏమి లేదండి. కొంచెం కష్టపడితే సరిపోతుంది. కానీ వెనక పోగేసుకోవాలని చాలామంది అర్ధరాత్రి వరకు పనిచేస్తూ ఉంటారు. ఆస్తులు కూడబెట్టుకోవడానికి అర్ధరాత్రి వరకు పనిచేస్తూ ఉంటారు. అవసరం ఉందా? ఆ ఆస్తులు నువ్వేమైనా తీసుకుని వెళ్తావా? దేవుని పని కోసం ఎప్పుడైనా ఆలోచన చేశావా? దేవుడు నీకిచ్చిన పని కోసం ఎప్పుడైనా ఆలోచన చేశావా? అసలు దేవుని పని అంటూ నీకుందని నీకు తెలిసిందా? ఈ భూమి మీద దేవుడు మనుషులందరినీ కూడా పని నిమిత్తమే పంపించాడు. ఆయన పని నిమిత్తం పంపించాడు. ప్రభు అంటున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఏంటా పనులు? నా చుట్టూ ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యం చెప్పాలి. పునాది దశ నుండి సంపూర్ణ స్థాయి వరకు వారందరినీ కూడా దేవుని వాక్యంలో కట్టాలి. ఇక దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా పలికించినటువంటి ఒక చక్కని మాట ఇప్పుడు మనం చూద్దాం. దేవుని పని ఎలా జరుగుతుందో, ఒక క్రమమైన పద్ధతిలో దేవుని పని ఎలా జరుగుతుందో ప్రవక్త రాసినటువంటి మాటలలో మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. తన కుమారుడైన ప్రభు యొక్క రాకను గూర్చి ఆయన ఇక్కడ మాట్లాడుతూ రాబో దినములలో, అంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరధారిగా రాలేదు. ఆమోసు ప్రవక్త ఆ కాలంలో రాబో దినములలో దేవుని వాక్యమే శరీరధారిగా మీ మధ్య నివసించబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా స్పష్టత వస్తుంది దేవుని మీద, దేవుని జ్ఞానం మీద, దేవుని సంకల్పం మీద. ఎందుకంటే ఆయన పరిపూర్ణంగా దేవుని గురించి బయలుపరచడానికే లోకంలోనికి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చిన తరువాత 2000 సంవత్సరాలు గడిచిన కాలంలో మనం ఉన్నాం. ఆయన రాకముందు, ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా, ఆయన రాకముందు ప్రవక్త పలికినటువంటి మాటలు ఇవి. ఏంటా మాటలు? రాబో దినములలో దేవుని పని ఎలా జరుగుతుందంటే, దేవుని కొరకు మనుషులు ఎలా నిర్మింపబడతారంటే ఒక పోలిక చెబుతున్నాడు ఆయన. దున్నువారి వెంటనే కోయువారు వస్తారు. అంటే ఒకరు పొలం దున్నితే, విత్తనాలు చల్లితే, ఆ తర్వాత కోత కోసేవారు మరొకరు వారు వస్తారు. అంటే పని వెంటనే జరుగుతుంది, ఒక క్రమంలో జరుగుతుంది. అలాగే ద్రాక్ష తోటను మనం ఉదాహరణగా తీసుకుంటే, విత్తనములు చల్లువారి వెంట ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. ద్రాక్ష గానుగులలో ద్రాక్ష పండ్లు అప్పట్లో తొక్కి ఆ రసం తీసేవారు, ఆ జ్యూస్ తీసేవారు. ద్రాక్ష పండ్ల యొక్క ఆ విత్తనములు ఎవరైతే చల్లుతున్నారో, ఆ పని ఎవరైతే చేస్తున్నారో, ఆ పని చేసిన వారి వెంట ఎవరు వస్తున్నారు?
ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వస్తున్నారు. అంటే ఆ యొక్క ఉత్పత్తిని బయటకు తెచ్చే వరకు కూడా ఆయా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు దేనినైనా ఒక ఉదాహరణ తీసుకోండి, ఈ విషయం మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు తన పనిని ఎంత క్రమంగా జరిపించాలనుకున్నాడో, ఎంత క్రమంగా జరిపిస్తాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏదైనా ఒక మంచి ఉదాహరణ తీసుకోండి. ఒక ఇంటి నిర్మాణాన్ని తీసుకోండి. మీరు అందరూ గృహాలను నివసిస్తున్నారు కనుక ఇంటి నిర్మాణాన్ని మీరు తీసుకోండి. ఇంటి నిర్మాణానికి ప్రారంభంలో కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. ఈ ఖాళీ స్థలాన్ని మేస్త్రి చూస్తాడు. మేస్త్రిని తీసుకొస్తారు కదా, మేస్త్రి చూస్తాడు. మేస్త్రి వచ్చిన తర్వాత ఆ ఖాళీ స్థలంలో డ్రాయింగ్ వేస్తాడు, అంటే ముగ్గు వేస్తాడు. ఎక్కడెక్కడ స్తంభాలు ఉండాలి, ఎక్కడెక్కడ ఎంతంత పరిమాణంలో ఈ గదులు వస్తాయి, ఎంత స్థలం విడిచిపెట్టాలి, ఆ ప్లాన్ ఉంటుంది. ముందుగా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకుని వస్తాం. ఆ ప్లాన్ చూసినటువంటి ఈ మేస్త్రి ఆ డ్రాయింగ్ వేస్తాడు, ఆ ఖాళీ స్థలంలో డ్రాయింగ్ వేస్తాడు. వెంటనే చెప్తాడు, రేపటి నుండి గోతులు తీసేవారిని మీరు పిలిపించండి, లేకపోతే ఏదైనా ఒక మెషిన్ తీసుకుని వచ్చి గోతులు తీయించండి అని చెబుతాడు. అంటే గోతులు తీసేటువంటి వారు కొంతమంది ఉంటారు, వారిది అదే పని, వారు వచ్చి ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు. వారికి ఆ జీతం ఇచ్చేస్తే వారు వచ్చి ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు. వారు మిగిలిన పనులు చేయరు. వారు ఆ మట్టి మూత కార్యక్రమాన్ని చేస్తారు. గోతులు తవ్వడం, మట్టిని మోయడం. ఆ తర్వాత మెటీరియల్ అంతా తెప్పించేయమంటాడు. కావలసినటువంటి మెటీరియల్, ఇసుక కావాలి, ఇటుక కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, ఇంకా ఏమైనా కావలసిన పదార్థాలు, కావలసిన వస్తువులు ఉంటే వాటన్నిటిని కూడా తెప్పించేయమంటాడు. తర్వాత మేస్త్రి కూలివారిని తీసుకుని వస్తాడు. ఒక పక్క నుంచి వీరు కట్టడం ప్రారంభిస్తారు. వీరు కడుతూ ఉంటారు. మధ్యలో వడ్రంగి కావాలంటాడు మేస్త్రి. ఎవరిని కావాలంటాడు? వడ్రంగిని కావాలంటాడు. అంటే చెక్క పని చేసేవారు. చెక్క పని చేసేవారు వస్తారు, చెక్కలు తీసుకొస్తారు. చెక్క పని చేసేవారు వస్తారు, ఆ గుమ్మాలు నిలబెడతారు, తలుపులు చేస్తూ ఉంటారు, కిటికీలు తయారు చేస్తూ ఉంటారు. ఆ కిటికీల్లోనికి మళ్ళీ గ్రిల్స్ అంటే మరలా ఐరన్ షాప్కి వెళ్ళాలి. ఎవరి పని వారిది. ఒకరి పని వెంట మరొకరు, ఒకరి పని వెంట మరొకరు. బాగా ఆలోచన చేస్తున్నారా? అలా నిర్మాణం ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత స్లాబ్ వేసేస్తాడు. నిర్మాణం ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత స్లాబ్ వేసేస్తాడు. స్లాబ్ వేయడానికి మరలా ప్రత్యేకంగా ఉంటారు, ఒక టీం ఉంటుంది. వారు ఎప్పుడు స్లాబ్లే వేస్తారు. అంటే కట్టువారి వెంట ఎవరు వచ్చారనమాట? స్లాబ్ వేసేవారు వచ్చారు. వడ్రంగి పని కూడా ఈ మధ్యలో అయిపోయింది. స్లాబ్ వేయడానికి స్లాబ్ వారు వస్తారు. సెంటరింగ్ వేసేస్తాడు మేస్త్రి, స్లాబ్ వేసేస్తాడు. ఒక 21 రోజులు లేకపోతే నెల రోజులు ఆ స్లాబ్ని అలాగే ఉంచుతారు, సెంటరింగ్ తీయకుండా. గట్టిపడుతుంది. ఆ తర్వాత సెంటరింగ్ అంతా తీసేస్తారు, స్లాబ్ గట్టిపడుతుంది. ఆ తర్వాత మేస్త్రి మరలా గుర్తు చేస్తాడు, వీరి పని అయిపోయింది. ఇప్పుడు ఎవరిని పిలాలంటే మీరు సీలింగ్ చేసేవారిని పిలాలి, అంటే ఆ పిఓపి వర్క్ చేసేవారిని పిలాలి. అలాగే ఈ టైల్స్ వర్క్ ఎవరైతే చేస్తారో వారిని కూడా మీరు పురమాయించుకోండి, టైల్స్ తెచ్చేసుకోండి అంటారు. అలాగే పెయింట్ వర్క్ ఉంటుంది, ఆ పెయింట్ వర్క్ ఎవరు చేస్తారో వారిని పిలవండి, వారు పెయింట్ వర్క్ చేస్తారు. ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ వర్క్ తీసుకుని రండి. ప్లంబింగ్ వర్క్ ఉంటుంది, వారిని తీసుకుని రండి. చూసారా? ఒకరి తర్వాత ఒకరు ఆ పని అలా ముందుకు వెళ్తుంది. అప్పుడు మనకు ఒక చక్కని నిర్మాణం కనిపిస్తుంది. ఈ పనిని ఉదాహరణగా మీరు తీసుకోగలిగితే, ఇప్పుడు దేవుని పనిని కూడా మీరు ఆలోచించండి. దేవుని పనిని కూడా ఒక వ్యక్తిని దేవునిలో నిలబెట్టడానికి దేవుడు ప్రారంభంలో ఏం చేస్తాడు? విత్తనాలు చల్లే స్థాయి, ప్రారంభపు పునాది మాటలను ఆ వ్యక్తికి ప్రకటింపజేస్తాడు. ఒక సేవకుడు వస్తాడు, పునాది మాటలను తెలియజేస్తాడు. పునాది వేయబడుతుంది. పునాది వేయబడిన తర్వాత చక్కగా అందులో నిలబడతాడు. ఆ తర్వాత మరొక సేవకుడు వస్తాడు, ఆ నిర్మాణాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మరో సేవకుడు వస్తాడు, సంపూర్ణ సిద్ధిలోనికి తీసుకుని వస్తాడు. ఈ వచ్చిన సేవకులందరూ ఎవరన్నమాట? పనివారు, దేవుని పనివారు. మొదట వచ్చిన సేవకుడు పునాది వేయడం అతని పని, తర్వాత వచ్చిన సేవకుడు కట్టడం ఆయన పని, తర్వాత వచ్చిన సేవకుడు నిర్మాణాన్ని పూర్తి చేయడం ఆయన పని. చివరన వచ్చిన సేవకుడు పునాది వేయడు, మొదట వచ్చిన సేవకుడు పూర్తి చేయడు. అంటే ఒక వ్యక్తిని దేవుని మార్గంలో కొంతకాలంగా నిలబెట్టడం కోసం దేవుడు ఆయా కాలాలలో తన బిడ్డలను
నిష్ణాతులైన వారిని పంపించి దేవుని మాటలను ప్రకటింపజేసి ఒక సంపూర్ణ స్థాయిలోనికి దేవుడు తీసుకొస్తాడు. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో, జీవిత కాలంలో జరిగేటువంటి సంఘటన అండి. మీరు కూడా ఒక్కసారి మననం చేసుకోండి. మీ క్రైస్తవ జీవితాలు ఎలా ప్రారంభమయ్యాయి? పునాది దశలో మీరు విన్న వాక్యం, అలాగే నిర్మాణపు దశలో మీరు విన్న వాక్యం, మీరు సంపూర్ణ సిద్ధి వరకు వచ్చేస్తే, అంటే చాలా కాలంగా మీరు దేవునిలో నిలబడి స్థిరపడి బలపడి ఇప్పుడు అనేక మందికి చేయూతనిచ్చే స్థాయికి గనక వచ్చేస్తే మీకు ఈ దశలన్నీ కూడా అర్థమవుతాయి. ఈ దశలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అనేక మంది దేవుని పనివారు వచ్చి మిమ్మును నిలబెట్టారు, మీకు సహాయం చేశారు. దేవుడు అదే చెబుతున్నాడు ఇక్కడ. రాబో దినములలో దున్నువారి వెంట ఎవరొస్తారు? కోత కోసేవారు వస్తారు. విత్తనములు చల్లేవారి వెంట ఎవరొస్తారు? ద్రాక్ష పండ్లను త్రొక్కేవారు వస్తారు. ఇంత చక్కగా, ఇంత క్రమంలో దేవుడు తన పనిని జరిగించటానికి ముందుగా సంకల్పించాడు. అందుకే ఈరోజు మనం ఇలా బ్రతకగలుగుతున్నాం, ఇలా నిలబడగలుగుతున్నాం, ఇలా దేవుని మాటలను వినగలుగుతున్నాం, సంపూర్ణతలోనికి మనం సాగిపోగలుగుతున్నాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇంత చక్కగా, ఇంత నిర్మాణాత్మకంగా దేవుని పని జరిగితే అప్పుడు ఎలా ఉంటుంది? ద్రాక్షారసము స్రవిస్తుంది, ద్రాక్షారసము స్రవిస్తుంది, పారుతుంది. పర్వతముల నుండి మధురమైనటువంటి ద్రాక్షారసం స్రవిస్తుంది, కొండల మీద ద్రాక్షారసం పారుతుంది, రసధారలైపోతాయి అంటున్నాడు దేవుడు. అంటే ఆయన ఆలోచన, ఆయన సంకల్పం ఎలా ఉందో చూడండి. అనేక మంది మనుషులను ఇంత చక్కని క్రమంలో నేను నిర్మించాలనుకున్నాడు దేవుడు. దేవుని ప్రణాళిక ఇంత చక్కగా ఉంటే అపవాది అయిన వాడు ఊరుకుంటాడా? వాడు తన తరపున మనుషులను పోగు చేసుకుంటాడు. అబద్ధ బోధకులను, అసత్య బోధకులను, తప్పుడు మార్గంలో దేవుని వాక్యాన్ని బోధించేటువంటి తన ఏజెంట్లను వాడు తయారు చేసుకుంటూ నిర్మించుకుంటూ ఉంటాడు. వాడు ఈ అమాయకుల దగ్గరకు పంపిస్తూ ఉంటాడు. వచ్చిన వారేం చేస్తారు అంటే సాతాను గూఢచారులు వారేం చేస్తారు? వేషధారులు వారేం చేస్తారు? చక్కగా ఒక ఆయన పునాది వేశాడు అనుకోండి, దేవుని మాటలను చెప్పి, వీరు వచ్చి ఏం చేస్తారంటే డూప్లికేట్ వర్క్ కట్టేస్తారు, దాని మీద డూప్లికేట్ పనిని జరిగించేస్తారు. ఆ తర్వాత మరొకరు వచ్చి అక్కడ నిర్మాణాన్ని జరిగించాలంటే ఈ డూప్లికేట్ వర్క్ని అంతా ముందు ఏం చేయాలి? డిమాలిష్ చేయాలి, దాన్ని అంతటిని తీసేయాలి. అప్పుడు మరల వీరు పని చేయాలి. అంటే ఒక అబద్ధ బోధకుడు దేవుని పని పేరిట ఎలా మోసం చేస్తాడో చూడండి. నిర్మాణాన్ని తప్పుడు విధానాలలో అతడు కొనసాగిస్తాడు. అందుకే అనేక మంది మరల పడిపోతున్నారు, అనేక మంది దేవుని మార్గంలో నిలబడలేకపోతున్నారు. పునాది సరిగ్గా ఉంటే సరిపోదు, ఒక్కొక్కసారి పునాది కూడా సరిగ్గా పడదు. పునాది స్థాయిలోనే లోపాలు ఉంటాయి. అంటే పునాది స్థాయిలో విన్న వాక్యమే సరైనదిగా ఉండదు. ఎన్నో సందర్భాలలో దేవుని ప్రణాళిక అంత గొప్పగా ఉన్నప్పుడు సాతాను అయిన వాడు వెలుగుదూత వేషము ధరించుకొని దేవుని పేరిట సేవకులను వాడు తన వారిగా తయారు చేస్తూ తప్పుడు వాక్యాలను బోధిస్తూ, అంటే తప్పుడు వివరణ, అదే బైబిల్ పట్టుకుంటారు కానీ తప్పుడు వివరణ, అనేకమైనటువంటి అపార్థాలకు వారు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని సత్యం నుండి మనుషులను లాగుతూ ఉంటారు, తప్పుడు మార్గాలలో నడిపిస్తూ ఉంటారు. ప్రియులారా, అందుకే ఈరోజు దేవుని పని అస్తవ్యస్తంగా మారిపోయింది. కానీ దేవుని సంకల్పం అయితే మాత్రం చాలా గొప్పదండి. ఆమోసు ప్రవక్త ద్వారా ఆయన కోరుకున్న సంకల్పం చూడండి. పర్వతములన్నీ కూడా ద్రాక్షారసంతో స్రవించాలని ఆయన కోరుకుంటున్నాడంటే లోకమంతా కూడా దేవుని జ్ఞానంతో నిండిపోవాలి, పొంగి పొరలాలని ఆయన కోరుకున్నాడు. విత్తనాలు వేసేవారు ఉండాలి, కోత కోసేవారు ఉండాలి, ద్రాక్ష పండ్లు త్రొక్కేవారు ఉండాలి. అంటే ఆయా స్థాయిలలో మనుషులను నిలబెట్టడానికి ఆయా పనులు, దేవుని పనులు జరిగించేవారు నమ్మకస్తులు ఒకరి వెంట ఒకరు రావాలని దేవుడు కోరుకున్నాడు. కానీ సాతాను మధ్యలోనికి ఎవరిని పంపించాడు? అబద్ధికులను పంపించాడు. కనుక ఎవరైతే నిర్మింపబడుతున్నారో వారు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నిర్మాణం మనం జరిగించుకుంటున్నప్పుడు మనం జాగ్రత్త పడతామా లేదా? అందరినీ కూడా ఎన్నుకుంటాం మనం. ఎవరు బాగా కడతారో మేస్త్రి దగ్గర నుండి అందరినీ కూడా ఎంచుకుంటాం మనం. ఒకవేళ మన ఎంపిక చక్కనిదైనా సరే, వారు పని చేస్తున్నప్పుడు ఆ పనిలో నాణ్యత లేదనుకోండి,
అప్పుడు మనకు బాధ కలుగుతుంది. అప్పుడు వెంటనే వారిని అడుగుతాం మనం, ఏంటి ఇలా పనిచేస్తున్నారు మీరు? ఈ పని నాకు నచ్చలేదు, ఆపేయండి, మిమ్మల్ని తీసేసి మరొకరిని పెట్టుకుంటాం పనిలో అంటారు. ఎందుకని? ఒకవేళ మీరు మోమాట పడి ఆ పనిని అలాగే జరిగించుకుంటూ పోతే అది డూప్లికేట్ వర్క్, నాసిరకం మెటీరియల్తో అతడు నిర్మించేస్తున్నప్పుడు తర్వాత అది కూలిపోతుంది. కనుక మీరు జాగ్రత్త పడి 24 గంటలు పర్యవేక్షిస్తూ చక్కగా పనిచేస్తున్నాడా లేదా, నేను అనుకున్న స్థాయి కంటే మంచిగా పనిచేస్తున్నాడా లేదా అని మీరు చూస్తారు, పర్యవేక్షిస్తారు. అప్పుడు జీతం ఇచ్చినప్పుడు కూడా మీకు బాధ కలగదు. అంటే మనం నిర్మింపబడుతున్నప్పుడు, దేవునిలో మనం నిర్మింపబడుతున్నప్పుడు, మనం వింటున్నటువంటి బోధ సరైనదో కాదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే నిర్మింపబడేది మనం. నిర్మింపబడుతున్నటువంటి మనం ఆయా స్థాయిలలో నిర్మింపబడుతున్నాం. అందరూ దేవుని పనివారే, అంతే తప్ప ఎవరికీ మనం దాసులం కాదు, క్రీస్తుకు తప్ప. మనకు వాక్యం నేర్పించే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుకు దాసులు, క్రీస్తు పనివారు. మనం కూడా రేపటి దినాన క్రీస్తు పనివారముగా ఉండవలసిన వారమే కదా. అందుకే నేను వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఎవరిని కూడా నా వశం చేసుకోవాలని నేను కోరుకోను. ఎందుకంటే నేను దేవుని పనివాడను, దేవుని సేవకుడను. నేను చేయాల్సిన సహాయం మీ అందరికీ నేను చేస్తున్నాను, అంతే తప్ప మీ చేత ఏదో పొగడబడాలనో, మీరంతా నా వారిని నేను అనిపించుకోవాలనో నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. మీరందరూ కూడా పోషింపబడాలి, నా వలన పోషింపబడాలి, దేవుడు పంపిన ఆయన సేవకుల ద్వారా పోషింపబడాలి, తప్పుడు బోధకుల ద్వారా కాదు. దేవుడు పంపిన నమ్మకస్తులైనటువంటి ఆయన సేవకుల ద్వారా మీరు పోషింపబడాలి, నిర్మింపబడాలి. మీరందరూ సంపూర్ణులు కావాలి. అంత మాత్రము చేతనే కాక మీరు కూడా పనివారుగా మారాలి. మీరు కూడా ఈ రహస్యాలను తెలుసుకున్న వారై పనివారుగా మారాలి. ఇప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలను చూద్దామా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడానండి దేవుని పనిని జరిగిస్తూ శిష్యులను ఏర్పాటు చేసుకుని శిష్యులను పంపిస్తూ ఆయన ఎలాగూ కొద్ది కాలంలోనే వెళ్ళిపోవాలి, నేను శరీరధారిగా ఎక్కువ కాలం భూమి మీద జీవించడానికి రాలేదు, పనిని ముగించుకుని వెళ్ళిపోవాలి, మరి నేను వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ఈ సంకల్పాన్ని నెరవేర్చేవారుగా మనుష్యులలో ఉండాలి, దేవుని పనివారు ఉండాలి అని ఆయన కోరుకునే కదా పనిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ పనిని అందిపుచ్చుకున్నారు అపొస్తలులు, చక్కగా పనిచేశారు. ప్రభు మాటలలో మనం ఈ ఆంతర్యాన్ని, ఈ రహస్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. దేవుని పనిని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ శిష్యులతో ఈ రహస్యాన్ని తెలియజేస్తున్నారు. మీరు కోత కోయండి, ఇప్పుడే తెల్లబారి కోతకు సిద్ధమయ్యాయి. అంటే మనుష్యులు కోతకు సిద్ధమయ్యారు. మీరు వెళ్ళాక కోత పనిని జరిగించండి. అంటే వీరికి పునాది పడిపోయింది, వీరు ఎదిగారు, వీరిని చక్కగా కోత కోయాలి. అంటే పాత నిబంధన సంగతులన్నీ పునాది స్థాయిలో మాటలుగా వారందరికీ తెలుసు. అనేక మంది ప్రవక్తల నోట వారు అప్పటికే మాటలను విన్నారు. మోషే ధర్మశాస్త్రమందు, కీర్తనల యందు వ్రాయబడినటువంటి మాటలు, ప్రవక్తల వచనాలు వారు అప్పటికే అనేక విశ్రాంతి దినములలో అనేక దినముల పాటు వారు సమాజ మందిరములలో దేవుని వాక్యముగా దానిని నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు మీరు వారికి క్రీస్తు రక్షణను ప్రకటిస్తే సరిపోతుంది. కోత కోయండి, అది కోత పని. ఇతరులు కష్టపడిరి అంటే ప్రారంభం నుంచి పునాది వేసుకుంటూ రావాలంటే అక్కడ ఉన్నటువంటి యూదుల విషయంలో కావచ్చు, ఇశ్రాయేలీయుల విషయంలో కావచ్చు, అన్యజనుల్లో కూడా కొంతమంది విషయంలో కావచ్చు, వారికి పునాది సంగతులు తెలుసు, ప్రారంభపు సంగతులు తెలుసు.
దేవుని గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ప్రవక్తల కాలములను గూర్చి, దేవుని సంకల్పం మీద ఒక అవగాహనను వారు కలిగి ఉన్నారు. ఇవన్నీ వారు తెలుసుకుని ఉన్నారు. కనుక మీరు కోత కోయండి. ఇతరుల కష్ట ఫలములలో మీరు ప్రవేశించుచున్నారంటే మీరు ఇక వీరికి పునాది వేయనక్కర్లేదు. వీరికి పునాది వేయనక్కర్లేదు. మీరు వెళ్ళి కోత కోయండి అని ప్రభువారు తెలియజేస్తున్నారు. అంటే విత్తువాడొకడు, కోయువాడొకడు. నేను వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని వినేటువంటి వారిలో అప్పటికే చాలా విషయాలు తెలుసు. కానీ ఇంకనూ వారు సంపూర్ణులు అయ్యేటందుకు వారికి ఏ విషయాలు అవసరమో ఆ విషయాలను నేను ప్రకటిస్తే సరిపోతుంది. అంటే నేను కోతకు వస్తున్నాను అనమాట. పునాది ఒకరు వేశారు, విత్తుట ఒకరు చేశారు. అప్పటికే వారు తెల్లబారి కోతకు వచ్చేశారు. ఇక వారికి నేను సంపూర్ణమైనటువంటి సంగతులు తెలియజేసి దేవుని పనిలోనికి వారిని తీసుకొచ్చేస్తే సరిపోతుంది. అంటే మనుషులలో ఆయా స్థాయిలలో వారు దేవునిలో ఎదుగుతూ ఉంటారు. దేవుని కొరకు వారు ఆ విధంగా నిర్మింపబడాలి. ప్రియులారా, ఇది చక్కని రహస్యం. దేవుని పని అంటే ఏంటి? దేవుని పని ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిని నిలబెట్టడానికి దేవుడు ఇంత ప్రణాళికతో పని చేయిస్తున్నాడు. కానీ నమ్మకస్తులైన సేవకులు చాలా తక్కువండి. అన్యాయస్తులైనటువంటి అబద్ధపు సేవకులు, సాతాను గూఢచారులు మాత్రం చాలా ఎక్కువండి. చాలా ఎక్కువండి. ఈరోజు మనుషులలో చాలామంది ఎలా మారిపోయారంటే, నాకంటూ ఒక బోధకుడు ఉండాలి, ఆ బోధకుడు చెప్పిందే నేను వినాలి, అది బైబిల్లో ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, ఆ బోధకుడు చెప్పిందే నేను వినాలి అన్నంతగా గ్రుడ్డివారుగా మారిపోయారు. ఇక వారికి విత్తువాడొకడు, కోయువాడొకడు, సంపూర్ణ దశకు వెళ్ళాలి, నేను కూడా దేవుని పనిలోనికి రావాలనేటువంటి ఈ విషయాలు తెలిసేసరికి ఎంత సమయం పడుతుంది? అసలు వారికి ఈ విషయాలు తెలుస్తాయంటారా? ఈ జీవితకాలానికి తెలియదు. చాలా కష్టం. ఒక రకంగా అసాధ్యమైపోతుంది అది. అనేక మంది ఈ ధోరణిలో ఉన్నారు. మాకంటూ ఒక చర్చ్, మాకంటూ ఒక బోధకుడు, మాకంటూ ఒక బోధ, మాదంటూ ఒక సహవాసం, మిగిలిన వారితో మాకు పని లేదు, మేము వారానికి ఒకసారి వెళ్ళి దర్శించుకొని తోచింది ఇచ్చేసి వచ్చేస్తాం. ఇంతే తప్ప అసలు దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో, దేవుడు ఆయన పనిని ఎలా జరిగించాలని కోరుకున్నాడో, ప్రవక్తల కాలంలోనే దేవుడు ఆయన ప్రణాళికను ఎంత చక్కగా రచించాడో ఇవన్నీ తెలుసుకుంటున్నారా? పరిశుద్ధాత్మను మనకు పంపించి ఆదరణకర్తగా మనకు దయచేసి ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారమై తండ్రికి విజ్ఞాపన చేయించు దేవుని పనిలో మనం ఎలా ఉండాలని తండ్రి కోరుకున్నాడో ఈ విషయాలను ఎవరైనా గమనించగలుగుతున్నారా? వ్యక్తులకు బానిసలుగా మారిపోతున్నారు. ఈరోజు వ్యక్తులకు బానిసలుగా మారిపోతున్నారు. ఇదే విషయమై అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రికను వ్రాస్తూ ఏమంటున్నారు? మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను పౌలు బ్యాచ్. మీలో మరొకడు నేను అపోల్లో వాడను, అంటే నేను అపోల్లో బ్యాచ్. ఇలా మారిపోయారంటయ్యా. వ్యక్తులకు అభిమానులుగా మారిపోతున్నారా? దేవునికి అభిమానులుగా బాప్తిస్మం తీసుకున్నారు. క్రీస్తుకు అభిమానులుగా బాప్తిస్మం తీసుకున్నారు. పరిశుద్ధాత్మకు అభిమానులుగా క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టారు. కానీ రాను 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 ఎలా మారిపోయారు? వ్యక్తులకు అభిమానులుగా మారిపోయారు. వ్యక్తి పూజలు చేసేవారుగా మారిపోయారు. ఒక వ్యక్తి దేవుని పని చేసి నిన్ను దేవుని యొద్దకు నడిపించాలి. కానీ ఈరోజు చాలామంది ఎలా మారిపోయారు చూడండి. వ్యక్తి దేవుని పని ముసుగులో తన దగ్గరకు నడిపించుకుంటున్నాడు. ఇది చాలా భయంకరమైనటువంటి కార్యక్రమం. అపవాది ఆలోచనే తప్ప ఇందులో దేవుని ఆలోచన ఉండదు. అయితే దేవుని ఆలోచన ఎలా ఉంటుందో చెప్పమంటారా? పౌలు గారు ఖండిస్తున్నారు. ఒకడు నేను పౌలు వాడను అని చెప్పినప్పుడు పౌలు గారు ఎందుకు సంతోషించలేదు? ఒకడు నేను పౌలు వాడను అని చెప్తున్నాడు, నా వాడనని చెప్పుకుంటున్నాడు కదా అని సంతోషించటం లేదు పౌలు గారు. ఏమంటున్నారు? నేనెవడిని అంటున్నారు. నేనెవడిని? నా నామమును మీరు బాప్తిస్మం పొందారా? నన్ను మీరు ఆరాధించడానికి బయలుదేరారా? నేనేం చెప్తే అదే వేదమా? అదే అడుగుతున్నారు పౌలు గారు. నేనెవడిని? అపోల్లో ఎవడు? నేనైనా, అపోల్లో అయినా, పేతురు అయినా, బర్నబా అయినా, ఎవరైనా సరే దేవుని పరిచారకులమే కదా, దేవుని పనివారమే కదా. ఒక ఆయన వచ్చి పునాది వేస్తాడు, ఒక ఆయన వచ్చి నిర్మాణం జరిగిస్తాడు, ఒక ఆయన వచ్చి సంపూర్ణం చేస్తాడు.
అంతే తప్ప మీరు మాకు దాసులుగా మారిపోవటానికి వీలు లేదు. ఈరోజు చాలామంది చూడండి, మేము ఫలానా ఆయన బ్యాచ్ అండి, మేము ఫలానా ఆయన మాట వింటామండి, మేము ఫలానా ఆయన చెప్పిందే చేస్తామండి, ఆయన సంఘం అండి మాది, ఇలా మారిపోయారండి. కానీ క్రీస్తు సంఘముగా క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తు పనిని చేస్తూ క్రీస్తును ధరించుకున్నవారుగా అనేక మంది దేవుని సేవకులు నన్ను నిర్మించారని, నేను కూడా అనేక మందిని నిర్మించుటకు దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేయాలనేటువంటి భావన ఈరోజు ఎవరిలో ఉంది? చూడండి, వాక్య భాగాన్ని చూడండి, పౌలు గారు ఎంత చక్కగా విశ్లేషించి మాట్లాడుతున్నారో చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయివానులోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఒక వ్యవసాయాన్ని, ఒక గృహాన్ని ఉదాహరణగా తీసుకోండి, ఒక పొలం పనిని, ఒక ఇంటి పనిని ఉదాహరణగా తీసుకోండి. మీకు అర్థమవుతుంది. అంతా ఒక్కటే, అందరి స్థాయి ఒక్కటే. కానీ వారు చేసిన పని గొప్పగా ఉన్నప్పుడు వారికి జీతం గొప్పగా కలుగుతుంది. వారు చేసిన పని గొప్పగా ఉంటే జీతం గొప్పగా ఉంటుంది. అంతే తప్ప భూమి మీద మీరు వారిని ఆరాధిస్తూ వారి సేవలో పడిపోయి వారి వెంబడిపోయి వారిని పరలోకానికి దూరం చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకుని వారు పరలోకానికి దూరం అయిపోతున్నారు. ఈ మందను చూసుకుని వారు ఏమైపోతున్నారు? పరలోకానికి దూరం అయిపోతున్నారు, నిత్యత్వానికి దూరం అయిపోతున్నారు. వారు అంటే వారు అలా దూరం అయిపోవటానికి పరోక్షంగా కారణం మీరే వారిని పాడు చేసేస్తున్నారు. కనుక వారికి కూడా అప్పుడప్పుడు మీరు చెప్పాలి, మీరు దేవుని పనివారు, దేవుడు మీకిచ్చిన పనిని చేయటాన్ని బట్టి ఇదిగో నాకు వాక్యాన్ని బోధించారు, నన్ను దేవునిలో కట్టారు, నేను మీకు కృతజ్ఞత కలిగి ఉంటాను, ఆ విషయంలో ఎటువంటి లోటు ఉండదు. కానీ నేను మిమ్మల్ని ఆరాధించలేను, నేను మిమ్మల్ని పూజించలేను, నేను మీ వాడను కాను, నేను దేవుని వాడను అని చెప్పగలిగిన మనస్సు మీలో ఉందా? నేను దేవుని వాడను అని చెప్పగలిగిన మనస్సు మీలో ఉందా? ఆ నిర్ధారణ మీలో ఉందా? మీరు దేవుని వారరా? మీరు క్రీస్తు వారరా? పరిశుద్ధాత్మ మీలో నివసించాలి. బోధకులందరూ కూడా, సత్య బోధకుల విషయంలో నేను మాట్లాడుతున్నాను, బోధకులందరూ కూడా దేవుని పనివారు. ఇక్కడ పౌలు గారు ఎంత చక్కగా చెప్పారు. ఇంతకంటే చక్కగా చెప్పడం అసాధ్యం. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? మేము దేవుని పనివారం. ఒకరు నాటితే మరొకరు నీళ్లు పోస్తాం. నాటే పని నాది, నీళ్లు పోసే పని అయింది. వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. వృద్ధి కలుగు చేసే దేవునిలో గొప్పతనం ఉందా? నాటిన మాలో ఉందా? నీళ్లు పోసిన అపోలులో ఉందా? ఆలోచించండి అంటున్నారు పౌలు గారు. అంటే ఈ విషయాన్ని గూర్చినటువంటి ఈ సందర్భం కొరింథీయులలో మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా అనేక మందిలో ఉంటుందని దేవుడు ముందుగా గ్రంథస్థం చేయించాడు. చాలా వివరణాత్మకంగా దేవుడు గ్రంథస్థం చేయించాడు. కనుక దేవుని పని ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించండి. రేపటి దినాన మీరు కూడా దేవుని పని చేయబోతున్నారు. మీరు కూడా దేవుని పనిలోనికి వెళ్ళబోతున్నారు. అప్పుడు కూడా మిమ్మును ఆరాధించేవారుగా మనుషులను మార్చుకోవద్దు. మీరు ఇప్పుడు నిర్మాణపు స్థాయిలో ఉన్న దేవుని కృపను బట్టి మీరు సంపూర్ణమై అనేక మందికి చేయూతను అందించేటువంటి స్థాయికి కూడా వెళ్తారుగా. అప్పుడు దయచేసి ఈ మాటలను మీరు గుర్తుంచుకొని, మీరు, నేను అందరం కూడా పనివారమే, చివరి వరకు పనివారమే. మనకు జీతం పరలోకంలో ఉంది, దేవుని దగ్గర ఉంది. చక్కగా పని చేద్దాం. మనుషులందరినీ క్రీస్తు యొద్దకు నడిపిద్దాం, మన యొద్దకు కాదు.
మనుషులందరినీ క్రీస్తు యొద్దకు నడిపిద్దాం. క్రీస్తుకు మనం సైనికులం, క్రీస్తుకు మనం పనివారం. చక్కని ఆలోచనలతో దేవుని పని విషయంలో స్పష్టతను కలిగి మీరు దేవునిలో నిలబడాలని, అనేక మందిని నిలబెట్టాలని కోరుకుంటూ దేవుని వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమమయుడునైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఉద్దేశ్యాలు, మీ ప్రణాళిక, మీ సంకల్పము, వీటన్నింటినీ పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు మీరు పొందుపరిచి రచించి మాకు అనుగ్రహించారు. వాటి వివరణ మీరు మాకు తెలియజేయుచున్నారు. నాయనా, మేము నిలబడటానికి మీరు పంపిన అనేక మంది దైవ సేవకులు మాకు చేయూతనిచ్చారు, సహాయం చేశారు. మేము నిలబడి స్థిరపడిన తర్వాత అనేక మందిని మేము నిలబెట్టడానికి చక్కని రీతిలో పనిచేయు నిమిత్తం మాకు సహాయమును అనుగ్రహించండి. మీ కృపను మా ఎడల విస్తరింపచేయండి. దేవా, మేము అన్యాయస్థులమైనటువంటి పనివారముగా మారిపోకుండా, అబద్ధికులుగా మారిపోకుండా, దొంగ పనివారముగా మారిపోకుండా, మీ చిత్తాన్ని నెరవేర్చే పనివారముగా ఉండగలుగుటకు, మీ యొద్దకు మనుషులను నడిపించే పనివారముగా మేము ఉండగలుగుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ పనిని జరిగించుటకు ఇంత చక్కని ప్రణాళిక మీరు రచించినందుకు, తండ్రి, మమ్మల్ని నిలబెట్టుటకు మీరు ఇంతగా ఆలోచించి మా మీద ప్రేమను చూపించినందుకు మరొక్కసారి మీ పాదముల దగ్గర మీకు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.